హలో ఒక నిమిషం. కొత్తగూడెం ఎంత దూరం నుంచి? కొత్తగా 4 కిలోమీటర్లు ఉంటుంది మేడం. 4 4 అవునా, వస్తారా మీరేమన్నట్టు? బస్కి వెళ్ళిపోతాను. అంటే లేట్ వస్తేమో కదా ఇక్కడ బస్సులు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. దించుతారా? ఓకే. సీట్ బెల్ట్ పెట్టుకోరా. చిటికలే. ఏం చేస్తుంటారు? ఇక్కడ ఆఫీస్లో నేను డ్రైవర్గా పనిచేస్తాము. డ్రైవింగా ఈరోజు వెళ్ళలేరా మరి? లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను యాక్చువల్లీ బెంగళూరులో ఉంటాను. చేద్దామంటావు మరి? అంటే ఇప్పుడు మీరు బెంగళూరు వస్తున్నాం వీడికి. నిన్న వచ్చిన జర పని మీద. అవునవును. అంటే ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నామా? ఒక 2 days ఇంట్లో ఉండి వెళ్ళిపోతాను. తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొత్తగూడెంలో, మా వాళ్ళే ఉన్నారు. కలిసి పోదామని వచ్చిన. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అన్న? ఏనా మరి చెప్పండి. ఏం లేదు, మీరు చేస్తా అంటే చేస్తా. చెప్పండి. ఎవరు చెప్పొద్దు మళ్ళా. చెప్పండి. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది హెల్ప్ చేయాలి మీరు. ఏనా ప్రాబ్లం ఏదో మరి ఎవరు చెప్పొద్దు అన్న. చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి ఎవరు చెప్పొద్దు. చెప్పండి. ప్రామిస్ చేయించు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. చెప్పొద్దు ఎవరికి, హెల్ప్ చేయాలి మరి. ఎవరు చెప్పండి. అయితే రాత్రి నేను నార్మల్గా నాకు మా ఫ్రెండ్కి ఇద్దరికి గొడవ అయింది. గొడవ అయితే ఆయనని ఇద్దరం అంటే పైసల విషయంలో సగం తీసుకుంటాం. ఒక పని చేస్తాం మేము, ఏవైనా ఇంకా సగం తీసుకుంటాం పైసలు. నేను కొన్ని ఎక్కువ తీసుకుంటా, ఈ మధ్య కొన్ని ఎక్కువ తీసుకుంటున్నా. అయితే ఇంకా గొడవ పెద్దగా అయింది. అది కొంచెం తాగేస్తున్నాం ఇద్దరం, నేను తాగినా అతను తాగింది. మంచి కట్టుబాట్లు సార్. అయితే ఇద్దరం తాగి కోపంలో కొట్టేసిన నేను. ఆడ చెట్టు కుండి ఉంటే దాన్ని తీసుకొని కొట్టిన బ్లడ్ కారుతుంటే నన్ను కొట్టడానికి వస్తే మళ్ళీ కొట్టిన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నన్ను కూడా కొట్టడానికి వస్తే ఇక అప్పటి నుంచి లేస్తలేడు. హాస్పిటల్ తీసుకోవాలన్నా భయం అవుతుంది. ఇంకా లేస్తలేడు కదా అనేసి కార్లోనే వేసుకొని తిప్పుతున్నా. ఇట్లా అని చనిపోయినట్టున్నాడు డౌట్ వస్తుంది చనిపోయినని. ఇంక అప్పటి నుంచి లేలే, రాత్రి నుంచి చనిపోయినట్టున్నాడు అన్న. అదేనన్నా పెట్టేద్దామా అనేసి మీ హెల్ప్ కావాలి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏనమ్మా పోపు, మీరు బండి ఎక్కించుకొని ఇలాంటి పనులు చెప్తారేనమ్మా. వెనికిల్లో ఉందన్న బాడీ. ఏనమ్మా పొద్దు నీ తలకాయ నొప్పి మాకు. అనసంగా నీ బండి ఎక్కిన నేను ఆపం దిగేస్తా. లేదన్న, కొంచెం నాకు హెల్ప్ చేస్తా అన్నారన్న. మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చారు. నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇదేం నమ్మతాం. మీరు ఆపమని దిగేస్తా. మా ఊరు ఆగండి అన్న, నాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి అన్న. నాకు భయం వేస్తుంది. పారగడ్డపార కూడా తీసుకొచ్చిన అన్న, ఎన్నికలు ఉన్నాయి. ఆగండి ఒక నిమిషం, ఏమన్నా పెట్టేద్దాం, పూడ్చిపెట్టేద్దాము. ఇట్లాకి ఏదైనా ప్లేస్ ఉందేమో, ఇలాగ ఇట్లా రైల్వే స్టేషన్. ఎవరు చెప్పనమ్మా ఎవరు చెప్పకపోయినా బాడీ ఇట్లా నాకు అసలు అర్థమైతలే. నేను మా ఊరు వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి ఇప్పుడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే ఆగండి, ఎవరన్నా గడ ముందర పెట్టేద్దాం. ఆగండి అన్న, ఆడ ముందర కొంచెం ప్లీజ్ అన్న, హెల్ప్ చేస్తా అన్నారు కన్నా. నేనేదో వెళ్ళిపోను కూడా నీ వెళ్ళిపోమా వద్దామన్నా.
బాడీ ఉందన్న కొంచెం అర్థం తల్లి మీ చెల్లె అనుకోండి అన్న మీ చెల్లె అనుకోండి మీ చెల్లె అనుకోండి అన్న మీ చెల్లె వద్దమ్మా వద్దమ్మా నాకు బాడీ ఉంది వెనకాల మన ఫ్యామిలీ ఉందమ్మా మీకు కావాలంటే ఆడ ఏం లేనట్టుంది అన్న వద్దమ్మా వద్దమ్మా ఆపేమ్మా ఇక్కడ ఆపేమ్మా ఒక్క నిమిషం ఆగండి అన్న. వద్దమ్మా కాదు కాలు ఒక్క నిమిషం నేను చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్తాను అనవసరంగా నీ బండికి నేను పొద్దు పొద్దు డ్యూటీ లేదు లేదు ఒక్క నిమిషం ఆగండి అక్కడ ముందల పెట్టేద్దాం వద్దమ్మా అక్కడ గ్రౌండ్ లాగా ఉంది కదా అందులో పెట్టేద్దాం. వద్దమ్మా నేను ఇసుకుంటామా అక్కడ గ్రౌండ్ మీరు ఇప్పుడు చేస్తారా హెల్ప్ చేయరా నేను చేయనమ్మా నా సదా కదమ్మా నేను చేయనమ్మా ఏమో డోర్ చేయండి అరే ఏ విషయం మీరు చేయకపోతే నేను పోలీసులకు మీరు చేసిన అని చెప్తా నేను పోలీసులకు మీరు చేసిన అని చెప్తా నేను ఏందమ్మా ఇది ఇట్లా ఇది మీరే చేసిరని చెప్తా నేను మళ్ళా మా మీ ఇష్టం ఏమని చేస్తాను నేను వెళ్ళిపోతా నేను నువ్వు కూడా పార్ట్నర్ ఇందులో అని చెప్తా నేను నాకు ఇప్పుడు ఏం లేదు గడ్డపారు ఉంది నేను ఇలా తీసుకొచ్చి అలా తవ్వేసి బాడీని తీసుకొని వేసేసి కావాలంటే నీకు కొంచెం డబ్బులు ఇస్తాం మేము మా దండం పెడతామా తీయమా వెళ్ళిపోతున్నామా నేను అక్కడ మా దండం పెడతామా తీయమా వెళ్ళిపోతున్నామా నేను అక్కడ వేరే పని ఉందమ్మా నీ అర్థం లేదు చేసుకున్నామా? లేదమ్మా నాకు మీరు హెల్ప్ చేయండి మీరు- లేకపోతే నేను పోలీసులకు నీ పేరు చెప్తా ఫోన్ చేసి మా రమ్మని వద్దమ్మా చెప్తా నేను. వద్దమ్మా నేను రమ్మని చెప్తా పోలీసు వాళ్ళకి వద్ద చెప్పమ్మా తల్లి నేను వెళ్ళిపోతాను వెనకిలా అరే ఆగండి ఉండదమ్మా మరి ఆగని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే లేకపోతే ఏమో ఏమో ఫింగర్ చేసుకున్నామా ప్రింట్స్ పడ్డాయి నీవే చేసినావని చెప్తా నేను మా తల్లి నన్ను ఫింగర్ ఇష్టపడాలి ప్రింట్స్ పొద్దు ఉంటాయి పొద్దున ఇవన్నీ ఏం తల్లి అచ్చులు పడుతుంది ఏం తల్లి ఇది నాకు ఏం తల్లి ఇది నాకు వద్దు తల్లి నేను దిగస్తలే ఆపు తల్లి నేను వెళ్ళిపోతాను అన్నగా బాడీ ఉందన్న నాకు హెల్ప్ చేయండి మా నేను చేయలేమా నేను నాకు చేత కదమ్మా బ్లడ్ గారిపోతుంది అన్న నాకు తొయ్యకి మీరు రాతల్లి నాకు తొయ్యకి మీరు రాతల్లి నాకు తొయ్యకు ఎవరైనా ఉంటే చూడనమ్మా ఎవరైనా ఉంటే నేను చూసుకోండి డబ్బులు ఇస్తా మీకు వద్దమ్మా నీ డబ్బులు వద్దు మీరు వద్దమ్మా నేను వెళ్ళిపోతాం వద్దమ్మా నీ డబ్బులు వద్దు మీరు వద్దమ్మా నేను వెళ్ళిపోతాం లేకపోతే నేను వెళ్ళిపోతా కార్ మీరే పెట్టుకోండి వద్దు తల్లి, నాకేం వద్దు తీతలే బాడీ మీరు పెట్టుకోండి నేను పోతా కబాడీ వద్దులేమో నేను పోతా కబాడీ వద్దులేమో తీయమ్మా బాడీ దండం పెడతలే తీయమ్మా నీకు లేదు మీరే పెట్టుకోండి మా నేను పోతా. తీయమ్మా కార్ దండం అన్ని పెడతా నేను మీకే వదిలేసి నాకు చేత కదమ్మా నాకు చేత కదమ్మా నాకు ఓ అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు అరే తవ్వండి జస్ట్ నాకు రాదమ్మా తొయ్యకి రాదు నాకు తీసేకి రాదు తల్లి నాకు తవ్వని ఇంకా రాదా రాదమ్మా నేను ఎప్పుడు తోలేదు నేను చెప్తలేపా వద్దులేమో నువ్వు చెప్పొద్దు నేను వద్దు కానీ నన్ను ఇష్టపెట్టాలి వద్దులేమో నువ్వు చెప్పొద్దు నేను వద్దు కానీ నన్ను ఇష్టపెట్టాలి ఇప్పుడు మీరు చేయకపోతే నిజంగా పోలీసు మా నేను చేయను తల్లి నువ్వు ఇష్టం నువ్వు ఏమని చేసుకోక నేను మాత్రం చేయను తల్లి వద్దు తల్లి నాకు ఒకసారి ఆయన బతుకున్నాడా చనిపోయిందా చేయి పట్టుకొని చూడు నాకు అది తెలియదు అదన్నా తెలుస్తుంది కదా మీకు నేను డాక్టర్ నమ్మ చేపెట్టుకుని చూసేకి డాక్టర్ నమ్మ చేపెట్టుకుని చూసేకి వేసేసాడు బాగా వేసేసాడు ఈడ నరం పట్టుకొని చూడు నాకు అంతే. తెలుగు తల్లి నాకు నాన్న నాకు నరం కొట్టుకుంటా ఉంది నాకు నాకు హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది నాకు హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది నాకు నాకు తెలుగు తల్లి ఒకసారి చూడండి నాకు తెలుస్తలే చనిపోయిందా బతికిందా అర్థమైతలేదు చచ్చిపోయినామా చచ్చిపోయినామా చచ్చిపోయిందా మీ చెయ్యి ఫ్రెండ్స్ ఆయన మీద పడ్డాయి మీరే చేసిరని చెప్తా నేను ఏంది ఇది మీరు రూట్ చూపించమని చెప్పి ఇప్పుడు మీరు కార్ మీద ఫింగర్స్ పడ్డాయి ఆయన బాడీ మీద కూడా ఫింగర్స్ పడ్డాయి నేను అందుకే మీకు ముట్టుకోమని చెప్పిన నేను పామా తల్లి మీకు ఆహా. నన్ను దిగేసాలమ్మా లేదు లేదు మీరు నాకు హెల్ప్ చేయండి పారగడ్డ పారు ఉంది అందులో తీసుకొని వేసేసి నేనైతే ఏం చేయలేను తల్లి నేనైతే నాకు చదవగల నాకు తొయ్యకు రాదు నాకు లేదన్నా లేదు నాడు వద్దులేమో తీసుకొస్తావు వద్దులేమో నువ్వు దిగేసామా తీయమ్మా అంత తాళాలు ఏమో వెళ్ళిపోతాను నేను లేదు. ఏదేమో మీరు పొద్దు పొద్దున రూట్లు అడిగి మీరు ఇట్లా మా సచిపోయిన సేవని బండ్లో పెట్టుకొని మీరు మీరు అన్న మీరు హెల్ప్ చేస్తారు ఫోన్ చేస్తావు పోలీసు మీరు ఏమని చేసుకుంటారు నాకు భార్య పిల్లలు ఉన్నాము నాకు ఇచ్చిపెట్టాలి ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా అన్న నాకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అదే ఒక్క హెల్ప్ చేయండి నాకు రాతల్లి నాకు రాతల్లి నాకు ఇద్దరం కలిసి తోముదాంపా నాకు రాతల్లి వద్దు తల్లి ఇద్దరం కలిసి తోముదాము నేను గడపర పెట్టి తోలేను అది నాకు అవి రాతల్లి తీసుకొచ్చి ఇచ్చేసి వద్దు తల్లి, నేను వెళ్ళిపోతాను. నువ్వు బాడీ నేను తవ్వుతా నువ్వు తీసుకురా బాడీని ఏదో ఒకటి చేయాలి చేద్దాంపా చేయాలి మరి హ్యాండ్ ఇచ్చి ఊరుకోద్దు ముందరికి ఎక్కడ ఊరుకోలేమ్మా ఆ? ఎక్కడ ఊరుకోలేమ్మా ఒకవేళ నువ్వు ఉరుకుతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను ఫింగర్ ప్రింట్స్ అన్ని నేను ఇవే చేసిన అని చెప్తా ఏదో ఒకటి తల్లి ఏదో ఒకటి నువ్వు బాడీని తీసుకురా నేను తవ్వుతా సరే ఆ? సరేమ్మా కార్లోనే కూర్చున్నావు కాళ్ళని కూర్చుంటా నేను చెప్పినప్పుడు తీసుకొని వచ్చేసి నేను పోయి తవ్వుతా ఎత్తుకొని వచ్చేసే బాడీని ఎవరు చెప్పొద్దు తల్లి మళ్ళా ఎవరు చెప్పొద్దు తల్లి మళ్ళా హ్మ్? ఎవరు చెప్పొద్దు నేను ఎవరికి ఏం చెప్పను మీరు కూడా చెప్పొద్దు మరి ఎవరు చెప్పరమ్మా ఒకవేళ పోలీసు వాళ్ళు పట్టుకుంటే నన్ను పట్టుకుంటారమ్మా నిన్ను పట్టుకుంటారు ఒకవేళ డౌట్ వచ్చి పట్టుకుంటే నీ పేరు చెప్పేది ఏమో ఇట్లా ఇట్లా పొద్దున పోతుంటే ఎక్కించుకుని సరే అవన్నీ చెప్పొద్దు నాకు తెలియదని చెప్పాలి మీరు నాకు తెలియదు బాడీని ఎత్తుకొని నాకు తెలియదంటే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ చుట్టాల పోలీసు వాళ్ళేమన్నా
మరి ఇప్పుడు పెడదాం అంటున్నాం కదా, పెట్టేస్తాం నేను కదా. మోసుకొస్తా అంతవరకు ఏమన్నా నేను పొద్దుకి నాకు వెళ్తాలి ఆ తీసుకొచ్చి ఆ బాడీని తీసుకొచ్చి ఆ గుంత కడ పెడతా నువ్వేమన్నా చేసుకో, నాకు వెళ్తాలి, నాకు నన్ను నిడిచిపెడతా, నేను వెళ్ళిపోతా. నేను సరే అన్న, అదొక్క హెల్ప్ అయితే చేస్తావు కదా. సరే నీ మీద కింద దిగుతానమ్మా. మీరు ఉండండి, లేదు నీ మీద నాకు భయం వేస్తుంటా, నేను కింద ఉంటాక బాడీని పట్టుకరండి అంతే. నేను పోయి తవ్వుతా ఒక 5 అదే నిమిషాలు. మీరు ఎక్కడ తోతురు చూస్తామా, బాడీని చూసుకుంటుండండి, నేను పోయి తవ్వి వస్తా. బయట ఉంటుందమ్మా, లోపల బయట ఎందుకు, మళ్ళీ ఎందుకు కార్ లో వదిలేసిపోతే ఏం కానీ చచ్చిపోయిన బాడీని వదిలేక ఇంట పెట్టుకు వస్తారమ్మా, చచ్చిపోయిన బాడీని వదిలేక ఇంట పెట్టుకు వస్తారమ్మా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏం కాదు, కూర్చోండి. వద్దులేమో నేను బయట అరే ఉంటాను, కార్ లో కూర్చోండి, నేను వస్తా. నేను బయట ఉంటాలేమో, బయట ఉంటామా తల్లి, నాకు భయం. మీరు ఏమని నేను చెప్పింది వినండి, లేకపోతే నేను ఎక్కడ పోను తల్లి, ఈడ ఉంటా తల్లి, ఎక్కడ పోను, ఈడ ఉంటా, కార్కాడే ఉంటాను, ఎక్కడ పోను నేను తవ్వే వరకు లోపలనే కూర్చో. లోపల నాకు భయం ఇస్తాను, నేను కూర్చోలే, నేను కొని నేను బయట కార్కాడ బయట ఉంటా, మీరు ఒక్క తోయిస్తారా నిమిషం ఆగండి, హెల్ప్ చేస్తా అన్నారు కదా. చేస్తానని చెప్తాను కదా, మోసుకొస్తలే తల్లి. ఇప్పుడు సరే, నీ సరే. బండి ఎక్కిన పాపానికి చేయాలి ఏదో ఒకటి, బండి ఎక్కిన పాపానికి చేయాలి ఏదో ఒకటి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అన్న ఇది అంత ఉట్టిదే అన్న, వీడియో చేస్తుంటాం, ఇది అంత ఉట్టిదే. ఇట్లా ఇదంతా ప్రాంక్ చేస్తాం మేము. ఏమో 2 సేపుకు నా గుండెలు దడలైపోయినాయి కదమ్మా, ఏమో 2 సేపుకు నా గుండెలు దడలైపోయినాయి కదమ్మా. లేవు, అంత ఉట్టిదే అంతా. 2 సేపు చేతుల కాలంలో ఉనికిపోయినాయి కదా చిన్న. ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ, నాకు బతికే ఉన్నాడు ఆయన. బా మేము తెలియని వాళ్ళ కార్ ఎక్కడ తల్లి మీరెక్కడ మనుషులు తల్లి, మీరెక్కడ మనుషులు తల్లి, మీరు ఇట్లా ఎక్కించుకొని మీరు ఇట్లా భయపడించుకుంటారు. కాదన్న, ఇగో తెలియని వాళ్ళ కార్లు ఎక్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి మేము ఇట్లా చిన్న, ఇప్పుడు నిజంగా నేను నిజంగానే మర్డర్ చేసి వచ్చిన, నిజంగానే నా కార్ ఎక్కిన, నువ్వు ప్రాబ్లం ఇరికినావా ఇరకలేదా? అంటే నేను ఎట్లా నమ్మిన అంటే మీరు ఆడపిల్లలు కాబట్టి నీ ఆడపిల్లలు అబద్ధం చెప్పారు, నేను నమ్మినమ్మా. ఈడ మొగలు నమ్మకపో, నేను మీరు ఆడపిల్ల కాబట్టి నిజంగా చేసిందేమో నేను ఎట్లా నమ్మిన నేను. అయినా కానీ మీరు ఇంత భయపడి వద్దమ్మా మీరు. మాకు కాదన్న, మీరు ఇంకా లైఫ్ లో మీ ఆడల కారు మాత్రం ఎక్కడ తల్లి, ఎవరు కార్ ఎక్కొద్దు, ఆడలు కాదు. ఇంకా అయిపోయినాం అసలు ఇట్లా చేస్తారా, ఏం ప్రాంక్ తల్లి, ఇది ప్రాంక్ లా ఇది. కాదన్న, ఎవరు కార్లు ఎక్కొద్దు. ఇప్పుడు నిజంగా ఇదే ప్రాబ్లం చేస్తే మీరు ప్రాబ్లం లో పడ్డట్టే కదా మీరు. కానీ ఇట్లా ప్రాబ్లం ఏంటో మేము ఏందమ్మా, మీరు ఆడవాళ్ళని చెప్పేసి మేము ఇది చేస్తాం, మొక్కలకైతే మేము ఇట్లా చేస్తామా. ఓకే ఓకే, ఏం టెన్షన్ పడకండి, కొన్ని వాటర్ తాగండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. కొన్ని నీళ్ళు తాగండి. వద్దమ్మా, అరే ఉట్టిదే ఇదంతా, అబ్బాయి వద్దులేమ్మా. చిన్న లేచినామా లేచి ఉన్నాడు, ఆయనకేం కాలేదు. ఉట్టిదే ఇదంతా, కొన్ని నీళ్ళు తాగండి, ఏం కాదు. 2 సేపు భయపడిచారు కదమ్మా. వద్దుమా, ఎక్కడ మిమ్మల్ని దించానా కొత్తగూడెంలో? దింపే తల్లి వెళ్ళిపోతా. ఈడ కాదు, దించుతలే. మా ఛానల్ కి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ మా. ఎవరి కార్లు ఎక్కొద్దు, ఇంకోసారి ఎవరి కార్లో ఎక్కొద్దు అంట. మీరు కూడా ఎక్కొద్దు అసలు ఇంకా నా జీవితంలో ఇంకా ఏ కారు ఎక్కను, నడుచుకుంటూనే పోతా కానీ ఏ కారు మాత్రం ఎక్కను. ఈ బైకులు కూడా ఎక్కొద్దు, ఎవరు బైక్ లో ఎక్కితే ఏం కాలేమ్మా, బైక్ లో ఎక్కితే ఏమవుతుంది, వాళ్ళు కూడా చేస్తారు ఏదో ఒకటి. మత్తు ఇంజక్షన్ తీసుకోవద్దు. అయితే వద్దులేమ్మా, ఏ దాంట్లో ఎక్కని తల్లి, నడుచుకుంటా పోతా, లేదా బస్ కన్నా పోతా, కానీ ఇట్లా కార్లో వెళ్ళిన 2 సేపు మా గుండెలు దడలు అన్నాయి.